ఇవాల్టి జనరేషన్ని చూసుకుంటే పిల్లలు చాలామంది అసలు ఒకప్పుడు అంటే అట్లీస్ట్ మన జనరేషన్ వరకు తీసుకుంటే చాలా రేర్గా ఎక్కడో అక్కడ ఒకళ్ళని ఇక్కడ ఒకళ్ళని కళ్ళజోడు ఉన్న వాళ్ళని చూసేవాళ్ళము, కొంచెం లావుగా ఉన్న వాళ్ళని చూసేవాళ్ళము. అసలు డయాబెటీస్ అనేది విన్నదే లేదు మన జనరేషన్. అట్లీస్ట్ ఒక 15 years బ్యాక్ తీసుకుంటే పిల్లలు అబోవ్ 40s అసలు మన తాతగారికి ఉంటే ఓకే ఆయనకి షుగర్ ఉందా అనుకునే వాళ్ళని తప్పితే మనకు అసలు తెలియదు. ఇప్పుడు పిల్లలకి ఇవాళ జనరేషన్స్ చూసుకుంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి డయాబెటీస్ అవుతున్నారు. 20 ఏళ్ళు లోపల పిల్లలకి డయాబెటీస్ వస్తుంది. ఒబిసిటీ ఎంత కామన్ అయిపోయింది. పిల్లలు అంటే ఇప్పుడు ఒక పిల్లాడు ఎట్లాగైతే తప్పు చేస్తే పేరెంట్స్ని అంటున్నారో వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ ఇవ్వకపోవడం కూడా పేరెంట్స్ బాధ్యత. ఇవ్వాలి ఖచ్చితంగా. ప్రాపర్ ఫుడ్ ఇస్తేనే మనము ఎంత జాగ్రత్తగా ఓకే ఇంత సంపాదిస్తున్నారు పేరెంట్స్, ఎందుకు సంపాదిస్తున్నారు? వాళ్ళ పిల్లలకి మంచి ఫ్యూచర్ని ఇవ్వాలనే కదా. ఇప్పుడు వాళ్ళకి హెల్త్ అంటూ సరిగ్గా లేకపోతే ఎంత ఫ్యూచర్ ఇచ్చినా ఏం లాభం? వీళ్ళు సంపాదించిందంతా వాళ్ళ మెడిసిన్స్కి పెట్టాల్సి వస్తుంది, వాళ్ళు వెళ్ళాల్సిన హాస్పిటల్స్కి పెట్టాల్సి వస్తుంది, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయడానికి పెట్టాల్సి వస్తుంది. అదే మనం day 1 నుంచి వాళ్ళ ఫుడ్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు కదా. హెల్దీ హై ఈజ్ పర్టికులర్లీ ఫర్ ద యంగర్ జనరేషన్స్. నెక్స్ట్ జనరేషన్స్ DNA మంచిగా ఉంటేనే మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఆ తర్వాత జనరేషన్స్ అట్లీస్ట్ ఒక 3 generations హెల్దీగా ఉండేలాగా చూసుకోవడమే హెల్దీ హై మెయిన్ ఎయిమ్. అది ఫుడ్ వయా. ఎస్, మీరు అడిగినట్టు ఫుడ్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ డే టు డే లైఫ్ అండి. అది పిల్లలు అవ్వనివ్వండి, పెద్దవాళ్ళు అవ్వనివ్వండి, ముసలివాళ్ళు అవ్వనివ్వండి, ఎవరైనా సరే పుట్టినప్పటి నుంచి ఆర్ మేబీ కడుపులో ఉన్న దగ్గర నుంచి తీసుకునే ఆహారమే పిల్లల మీద చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఆ ఆహారాన్ని మనము చేతులారా అగైన్ ఇప్పుడు చాలామంది మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అంటే పర్టికులర్గా అమ్మల్ని తీసుకుంటే వాళ్ళు మా పిల్లలు తినట్లేదండి, ఫోన్ ఇస్తే కానీ తినరండి, లేదా వాళ్ళు చాలా ప్రిక్కీ ఈటర్స్ అండి. ఇవన్నీ ఏమవుతాయి పిల్లల మైండ్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడతాయి. ఎప్పుడైతే ఈ ఫుడ్ వాళ్ళకి టేస్టీగా ఉంది, స్వీట్ క్రేవింగ్స్ జనరల్గా పిల్లలకి చాక్లెట్లు ఐస్ క్రీమ్లు బాగా ఇష్టము. ఇప్పుడు కొత్తగా ఈ పిజ్జాలు బర్గర్ వెస్ట్రన్ ఫుడ్స్ అసలు ఖచ్చితంగా ఎవ్రీ వీక్ మేము వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా మాకు ఐస్ క్రీమ్ కావాల్సిందే. సో పిల్లలు మెంటల్ హెల్త్ మీద కూడా చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకు ఇప్పుడు పిల్లలు అంత స్టబ్బర్న్గా ఉంటున్నారు? అవును, ఒకప్పుడు ఇంత మొండితనం లేదు, ఇంత పెంకితనం లేదు. ఇప్పుడు ఏదన్నా కావాలంటే వాళ్ళకి అది ఇచ్చేయాలి, లేదంటే టాప్ లేపేస్తున్నారు ఇప్పుడు జనరేషన్. అప్పట్లో ఒక చిన్న వీప్ మీద ఒక దెబ్బ కొడితే అయిపోయేది, అసలు సీరియస్ గా చూస్తేనే మనం సైలెంట్ అయిపోయాము. ఇప్పుడు ఏమీ నడవట్లేదు, కొడుతున్నారా కొట్టండి ఇంకా గట్టిగా ఏడుస్తున్నాం అంటున్నారు తప్పితే ఆ కంట్రోల్ అనేది ఉండట్లా. వీటిలన్నిటి మీద ఇంపాక్ట్ పడేది ఫుడ్ వల్లే వీటిలన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది. మంచి హెల్దీ ఫుడ్ మనం ఒక పిల్లాడికి ఇస్తున్నాం, సాత్వికమైన ఫుడ్. అది సాత్విక ఫుడ్ అనే నేను చెప్పను. ఇప్పుడు చాలా కామన్గా పిల్లలందరికీ మళ్ళీ వెజ్ నాన్ వెజ్ అన్నీ పెట్టేస్తున్నారు. పెట్టండి, బట్ రైట్ వేలో పెట్టండి, న్యూట్రిషన్ వెల్ బ్యాలెన్స్డ్ వేలో పెట్టండి. దట్ ఈస్ హౌ వి ఎడ్యుకేట్ ద పేరెంట్స్. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫీడ్ చేసేది మదరే కదా. ఆవిడ కుక్ చేసే ప్రాసెస్ కానివ్వండి, ఆవిడ ఫీడ్ చేసే ప్రాసెస్ కానివ్వండి. ఇప్పుడు ఫస్ట్ నాకే టైం లేదు అంటే ఇంక మనం పిల్లల్ని ఏం చూసుకుంటాము?